మీరు చూడండి, మీ అందరికీ బాగా ఆ, అనుభవంలో ఉన్న విషయమే. కత్తిపూడి అని ఒక ఊరు. ఆ కత్తిపూడి దగ్గర మీరు ఆ బోర్డుకి ఎదురుకుండా నించుంటే కుడి పక్కకి వెళ్ళిపోతే అన్నవరం, ఎడం పక్కకి వెళ్ళిపోతే జగ్గంపేట. అక్కడ ఓ బోర్డు కనపడింది అనుకోండి, ఇలా చూపించి అన్నవరం 30 కిలోమీటర్లు, జగ్గంపేట 30 కిలోమీటర్లు అని కనపడింది అనుకోండి. ప్రాణం లేని ఆ బోర్డును నమ్ముకుని నేను వెళ్ళడం ఏమిటండి? నా బుద్ధిని నమ్ముకుని నేను ఎడతాను. నాకెందుకో అన్నవరం ఇటే ఉందనిపిస్తోందని చెప్పి 30 మైళ్ళు నడిచాడు. అన్నవరంకి దగ్గర అయ్యాడా? అన్నవరంకి ఇంకో 30 మైళ్ళు దూరం అయ్యాడా? ఇంకో 30 మైళ్ళు దూరం అయ్యాడు. ఎందుకంటే వెళ్ళవలసిన మార్గంలో వెళ్ళలేదు, నడవలేదా? నడిచాడు. ఇంకొక ఆయన బోర్డు ఎటు చూపిస్తోందో అటే నడిచాడు 30 మైళ్ళు. ఆయన అన్నవరం కొండ కిందకి చేరిపోయాడు, సత్యనారాయణ స్వామి పాదాలని చేరిపోయాడు. ఇంకొక ఆయన నడిచాడు, కానీ ఎటు నడవాలో అటు నడవలేదు. కాబట్టి ఇప్పుడు అన్నవరంకి 30 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నవాడు 30 కిలోమీటర్లు నడిచి ఇప్పుడు అన్నవరంకి ఎక్కడి నించున్నాడు అంటే అన్నవరంకి 60 కిలోమీటర్ల దూరంలో నించున్నాడు. ఎందుకు వచ్చింది ఈ తేడా అంటే ఎటు నడవాలో తెలియకపోవడం. ఎటు నడవాలో తెలియకుండా నడిచినటువంటి నడక మిమ్మల్ని అన్నవరానికి దూరం చేసినట్టే, భగవంతుణ్ణి చేరుకునేటటువంటి మార్గాన్ని సశాస్త్రీయంగా తెలుసుకోకుండా నడిచేటటువంటి నడక పరమేశ్వరుడికి దూరం చేస్తుంది. దారుణాఘంబుల తగలువారు అన్న మాటకు అర్థం అదే. అందుకే సనాతన ధర్మము, వేదము ఈ రెండే మనకి ప్రమాణములు. వేదమే ప్రమాణం, వేదమే ఆ మార్గాన్ని చెప్తుంది. ఎందుకంటే వేదము ఈశ్వర ప్రోక్తము, అదే నారాయణ. శబ్దములు ఎక్కడ ఉత్పన్నమయ్యాయో అది నారాయణ. వేదము ఎక్కడి నుంచి వచ్చింది? అపౌరుషేయము, ఎవరూ చెప్పలేదు. మహానుభావులైనటువంటి ఋషులు సమాధి ఎందుండగా వాళ్ళకి ఈశ్వరుని యొక్క వాక్కు వినపడింది వాళ్ళ చెవిలో. వాళ్ళకి వినపడితే వాళ్ళు తెలుసుకున్నారు, ఓ ఈ మంత్రం వాళ్ళకి వినపడితే నాకు ఈ మంత్రం వినపడింది అని వాళ్ళు లోకానికి చెప్పారు. అందుకే మంత్రం ఇప్పుడు చెప్పినా కూడా ఒక మంత్రం దానికి ఒక ఋషి ఉంటాడు. ఆ ఋషికి వినపడింది వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తుపారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్యదాస్తే అంది వేదం. వాళ్ళకి సమాధిలో వినపడ్డాయి. అంతటా కనపడని పరమాత్మ యొక్క రూపం వాళ్ళకి గోచరమైంది. వాళ్ళు చెప్పారు, ఆ వేదం చెప్పింది. ఇప్పుడు ఆ వేదము రూపంలో మొట్టమొదట బయటికి వచ్చినటువంటి శబ్దస్వరూపము ఏది ఉన్నదో ఆ శబ్దస్వరూపము నారాయణుడే.